Hey, hi guys. Hello, Siddharth garu. Hi, Rajashekar garu. Hi, welcome to Debutant Diaries. Congratulations, Paruvu-ki. Thank you so much. పరువు నిలబెట్టుకున్నారు. నిన్న నేను పరువు సిరీస్ బాగుంది అని ట్వీట్ పెడితే ఒకరు కామెంట్ చేశారనమాట. ఇది కానీ పోయి ఉంటే డైరెక్టర్ పరువు పోయి పరువు అనేవాడు. సో చెప్పండి, వాట్ ఈస్ మీ స్టోరీ ఏంటి? పరువు గురించా మా గురించా? ముందు మీ గురించి, పరువు తర్వాత. సో ప్రిడామినెంట్లీ మేము ఇద్దరం we started pitching our web series and everything around 6 years నుంచి వెబ్ సిరీస్ పరంగా ఫిల్మ్స్ పరంగా ట్రై చేస్తూ ఉన్నాం. పరువు ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్, మేము డెబ్యూ చేసిన ప్రాజెక్ట్ యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్. ఆన్ బోర్డ్ అయిన ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మా ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుందని మేము నమ్ముతున్నాం అట్లీస్ట్. సో వీ కమ్ ఫ్రమ్ మీడియా బ్యాక్గ్రౌండ్. తను అడ్వర్టైజింగ్ నుంచి వచ్చాడు, నేను యాక్చువల్లీ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఐ స్టార్టెడ్ రైటింగ్. నా రైటింగ్ అనేది ప్యాషన్. ఆ ప్యాషన్తో సిటీకి వచ్చాను అండ్ అవకాశాల కోసం ట్రై చేశాను. మెల్లమెల్లగా నేర్చుకున్నా. ఇనీషియలీ నేను అంతా వర్డ్ డాక్యుమెంట్లో వాటిలో రాసుకుంటూ వచ్చేసేవాడిని. తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాక కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, ఇట్లా కాదమ్మా, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియలీ సెల్ టెక్స్ అని అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సెల్ టెక్స్, ఫైనల్ డ్రాఫ్ట్, ఇవన్నీ నేర్చుకున్నాక ఓకే స్క్రీన్ ప్లే దీన్ని అంటారు అని నేర్చుకుని ఫ్రమ్ 2018 దగ్గర నుంచి వీ బిన్ పిచ్చింగ్. సినిమాలు అవ్వచ్చు, లేదంటే యాడ్స్ అవ్వచ్చు, లేదంటే వెబ్ సిరీస్ అవ్వచ్చు. ఆ టైంలో ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు వెబ్ సిరీస్ అనేది, ఎంటర్ అని చెప్పి. అండ్ మాకు మీడియా కంపెనీ ఉండేది, వాక్ స్పేస్ అని చెప్పేసి. దాని ద్వారా వీ హ్యాడ్ మెనీ కనెక్షన్స్. ఎందుకంటే అది కూడా ఒక చిన్న థాట్ మాకేం వచ్చిందంటే, ఇండివిజువల్గా మేము వెళ్తుంటే ఎవరో చూడలేదు. సో ఇట్ ఈస్ బెటర్ వీ హ్యావ్ అ కంపెనీ విచ్ వీ క్యాన్ అడ్వర్టైజ్. అంటే అడ్వర్టైజ్ కూడా కాదు, ఇట్స్ మోర్ లైక్ బిల్డింగ్ కనెక్షన్స్, నెట్వర్కింగ్ అది యూజ్ అవుతుంది అని చెప్పి. సో అట్లా వీ స్టార్టెడ్ వాక్ స్పేస్. అండ్ అక్కడి నుంచి వీ గాట్ ఇన్ టచ్ విత్ మెనీ ఇండస్ట్రీ పీపుల్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండీ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు. అప్పట్లో వచ్చిన వాళ్ళందరూ వీ యూస్ టు గో టు దెమ్, టాక్ టు దెమ్, బ్రింగ్ దేర్ స్టోరీ అవుట్. ఇవన్నీ చేసేటప్పటికి మాకు ఒక ర్యాపో వచ్చేసింది. అండ్ ఆల్సో వీ వర్ లెర్నింగ్ సో మచ్. వాళ్ళ జర్నీ నుంచి వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఓకే ఇది చెయ్యాలి ఇండస్ట్రీలో, లేదా ఇది చేయకూడదు, దిస్ ఇస్ ద గ్రామర్ ఆఫ్ అప్రోచింగ్ పీపుల్, ఉత్తిపురానే వెళ్ళిపోవడం కాదు అనేది అక్కడ ఒక ఐడియా వచ్చింది. గ్రామర్ ఆఫ్ అప్రోచింగ్ పీపుల్ అంటే ఏంటది? నెట్వర్క్ ఇంటర్వ్యూ చూస్తుంటారు కదా, ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వాలండి. ఫస్ట్ బౌండ్ స్క్రిప్ట్. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కి సెకండ్ ప్రాజెక్ట్ నుంచి యూ కెన్ గో విత్ ద ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అంటే మన తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, మహా అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ పీపుల్ దట్ అందరినీ వీ యూస్ టు మీట్ దెమ్ ఇన్ పర్సన్. సో అప్పట్లో మేము కూడా మొత్తం ఇంటర్వ్యూ అయ్యే టైంలో ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారో వీ యూస్ టు ట్రై టు అండర్స్టాండ్ సార్ ఎలా క్రాక్ చేస్తున్నారో మీరు ఎట్లా అని. సో దాంట్లో ఒకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు పిచ్ డెక్ తయారు చేయండి. పిచ్ డెక్ అనేది ఇది ఒకటి ఉంటుంది. మాకు అప్పట్లో స్టూడియో బైండర్ అనే ఒక వెబ్సైట్ ఉందని కూడా తెలియదు నాకు బికాజ్ ఐ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫిల్మ్ స్కూల్. సో స్టూడియో బైండర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి మనకి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకుని అండర్స్టాండ్ దెమ్, స్టడీ దెమ్. దాంట్లో వాళ్ళు లాగ్లైన్ అంటే ఏంటి చెప్తారు, లేదా ఫిల్మ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి చెప్తారు, ఎపిసోడిక్ ట్రీట్మెంట్ అంటే వెబ్ సిరీస్ అయితే ఎపిసోడిక్ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు, లేదా ప్రొటాగనిస్ట్ ఆర్క్ ఎట్లా ఉండాలి, మన 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటాం కదా, అట్లాంటివి ఏమున్నాయి. సో ఇట్లాంటి రిసోర్సెస్ ఉన్నాయని కూడా మాకు తెలియదు. అండ్ దెన్ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం 30 daysకి ఫ్రీగా వాడచ్చు అన్న విషయం కూడా తెలియదు. మనం అంతా సినిమాలు చూసి పెరిగాం కానీ మనకి వెనక తెలియదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దీస్ పీపుల్. అండ్ మీరు ఇందాక అన్నారు గ్రామర్ ఏంటి అని. గ్రామర్ ఈజ్ ఆల్వేస్ గో ప్రిపేర్డ్. సింపుల్, ఇట్స్ అ సింపుల్ మంత్ర. మీరు అక్కడికి వెళ్ళి ఐ విల్ మేకప్ ద స్టోరీ యాజ్ ఐ గో అనేది జరగదు. బికాస్ ప్రొడ్యూసర్స్ విల్ స్నిఫ్ ఇట్ అవుట్. వాళ్ళకి తెలిసిపోద్ది భయ్యా దగ్గర విషయం ఉందా లేదా అని తెలిసిపోద్ది. మీరు ప్రిపేర్గా వచ్చారా, మీరు కన్విన్స్డ్గా ఉన్నారా అనేది వాళ్ళు చూస్తారు ఫస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ లెర్న్డ్ ఇస్, మీరు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దే ఆర్ నాట్ గోయింగ్ టు జడ్జ్ ద స్టోరీ, దే ఆర్ గోయింగ్ టు జడ్జ్ యూ. మీరెంత కన్విన్స్డ్గా ఉన్నారు అని. బికాస్ హీ డజంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ద స్టోరీ, హీ జస్ట్ హ్యాస్ టు ట్రస్ట్ యూ. సో అది ఎలా వస్తుంది ట్రస్ట్? మీకు మీ సబ్జెక్ట్ మీద ఎంత కన్విక్షన్ ఉందనే దాని మీదే వస్తుంది. సో అక్కడ హెల్ప్ అయ్యేది ఏంటి? పిచ్ డెక్. మీరు ప్రాపర్గా ఒక పిచ్ డెక్ తయారు చేసుకున్నారు, దానికి ఈ పలానా హీరోస్ ఇట్లా ఉండాలి, లేదంటే ఈ క్యారెక్టర్స్కి ఇట్లాంటి యాక్టర్స్ ఉండాలి అనేది మీరు చెప్తున్నారు. సో వాళ్ళకి విజువలైజేషన్ వస్తుంది. నెక్స్ట్ మీరు చేయగలిగితే ఒక డెమో చేయండి.
ఇఫ్ ఎట్ ఆల్. మన మహాగారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. నాకు ఆ ఐడియా అక్కడి నుంచి వచ్చింది. మహాగారు చెప్పారా? మహాగారు కంచర్పాలెంకి ఒక చిన్న డెమో చేశారు. ఇఫ్ యూ రిమెంబర్, ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఆయన ఎందుకు చేశారు అంటే బికాస్ హీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ ఎసెన్స్. నేను ఈ స్టోరీ ఇలా చెప్పగలను అని చెప్పడానికి. సో ఆ ఐడియా అక్కడి నుంచి వచ్చింది. ఓహో, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ అడ్వర్టైజింగ్. అండ్ తరుణ్ గారు కూడా సైన్మా చేశారు. సో ఇవన్నీ క్యూములేట్ చేసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక స్క్రిప్ట్ని యాజ్ అ స్క్రిప్ట్ తీసుకెళ్ళటం కాదు, యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్. మీరు ఒక ప్రోడక్ట్ పట్టుకుని బయటకు వచ్చారు, హౌ డు యూ సెల్ ఇట్ ఇస్ అప్ టు యూ. రైట్. సో క్రియేటివ్ వేస్, మీ క్రియేటివిటీ ఓన్లీ స్క్రిప్ట్ వరకు రాసుకుంటాను దాని తర్వాత నేను మర్చిపోతాను అనేది కాదు. యువర్ క్రియేటివిటీ ఇస్ ఆల్సో టు సెల్ ద ప్రోడక్ట్. మార్కెట్ దాన్ని ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద గ్రామర్ ఆఫ్. అది కూడా వర్కే కదా. ఇట్ ఈస్ వర్క్. నెట్వర్కింగ్ చాలా మంది నేను చూస్తుంటాను. అబ్సల్యూట్లీ. నేను క్రియేటర్ని, నేను జస్ట్ రాసుకోవడం మాత్రమే నా వర్క్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ 50% మాత్రమే. ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్లి దాన్ని పిచ్ చేయడం, నెట్వర్కింగ్ చేసుకోవడం కూడా పనే. దట్ ఈస్ ద పని. దట్ ఈస్ 50% ఆఫ్ ద జాబ్. ద లగ్జరీ ఇఫ్ యు డోంట్ హావ్ టు డు ఇట్. రేపొద్దున మేబీ ఇఫ్ వీఆర్ హైపర్ సక్సెస్ఫుల్, మేబీ విల్ గెట్ అ పాయింట్ దట్ ఓకే నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది, వచ్చేసి అడ్వాన్స్ రాసేసేయండి అయిపోతుంది. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ వెన్ యూఆర్ స్ట్రగలింగ్, మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం మీరు చేసేటప్పుడు యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ ఇన్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్. అండ్ ఇట్స్ అ బేసిక్ ఐడియా ఆఫ్ లెవరేజ్ కదా. లైక్ యూ ఆర్ గోయింగ్ టు దెమ్, సో యూ గో టేక్ ఎవ్రీథింగ్ దట్ దే నీడ్. They shouldn't be asking you anything. You should give them everything. Take this, take this, take this. We'll do this. You should let them almost like think for themselves. Right. వాళ్ళకి మొత్తం పిక్చర్ ఇచ్చేసేయాలి మీరు. దాని తర్వాత ఇఫ్ దే ఫైండ్ అ వే ఆఫ్ రిజెక్టింగ్ ఇట్, దట్ ఈస్ అప్ టు దెమ్. డిపెండ్స్ ఆన్ మార్కెట్ వేరియబుల్స్. వాళ్ళకి ఆ టైంలో అది నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేను థ్రిల్లర్స్ తీసుకెళ్లేవాడిని. చాలామంది రామ్ కామ్స్ అడిగేవాళ్ళు. మనకేమో రామ్ కామ్ రాయటం రాదు, నిజంగా రాదు, ఇప్పటికీ రాదు. సో మై వాట్ ఎవర్ ఐ వాజ్ ఆఫరింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద మార్కెట్. ఆ మార్కెట్ రిక్వైర్మెంట్ లేనప్పుడు మనం వాళ్ళని ఏం అనలేము, కన్విన్స్ చేయలేము. దానికంటూ మార్కెట్ వస్తుంది ఏదో పాయింట్లో. మనం రెడీ చేసుకుని దాన్ని పెట్టుకుంటాం, దానికి పిచ్ డెక్ తయారు చేసుకుని పెట్టుకుంటాం. ఇప్పటికీ నా దగ్గర ఒక 7 వెబ్ సిరీస్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, దానికి పిచ్ డెక్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో అట్లాగా దిస్ ఇస్ హౌ ద గ్రామర్ ఇస్. హౌ డూ యూ అప్రోచ్ అ ప్రొడ్యూసర్, హౌ డూ యూ అప్రోచ్ అన్ ఓటీటీ, యూ హ్యావ్ టు షో దెమ్ ఎవ్రీథింగ్. మీరు ఒక సేల్స్ పర్సన్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అమ్మడానికి లేదంటే వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మడానికి మీ ఇంటికి వచ్చారు, విల్ యూ నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు షో ద హోల్ థింగ్ దట్ ద వ్యాక్యూమ్ క్లీనర్ క్యాన్ డూ. అట్లాగే ఇట్స్ లైక్ అ ప్రోడక్ట్. Wolf of Wall Street లో లియో లాక్స్ ఈ స్క్రిప్ట్ మీరు తీసుకోపోతే భయ్యా ఇంకా చాలా పెద్ద విషయం అయిపోతుంది ఇక్కడ. వాటికి నీడ్ ఉంది అన్నట్టు క్రియేట్ చేయాలి. మేబీ దే విల్ హ్యావ్ ద మనీ, దే విల్ హ్యావ్ ద ఇన్వెస్ట్మెంట్, బట్ దే నీడ్ టు సీ ద పర్పస్. నేను ఎందుకు నమ్మాలి భయ్యా నీకు అంటే యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్. సో దట్ ఈస్ ద గ్రామర్. అది నేను త్రూ ఆర్ మీడియా కంపెనీ అండ్ త్రూ ద ఇంటరాక్షన్స్ దట్ ఐ హ్యాడ్ విత్ డిఫరెంట్ పీపుల్. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్ మేకర్స్. I've talked to writers అవ్వచ్చు, ఎడిటర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. బికాస్ వన్స్ యూ అండర్స్టాండ్ ఆ ఫిల్మ్స్ ఆర్ ఆ స్క్రిప్ట్స్ అపీల్ టు యాక్టర్స్, అంటే యాక్టర్స్ ఏ పరంగా చూస్తున్నారు ఒక స్క్రిప్ట్ని, వాళ్ళ దగ్గరకు వచ్చే రోల్స్ని, మీరు దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకుంటారు మీరు రాసుకునే స్క్రిప్ట్లో. ఓకే, ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఇది చూస్తాడు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చూస్తారు, లేదా ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ మార్కెట్ చూస్తారు. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసినప్పుడే యూ విల్ ఫైండ్ ద వే ఆఫ్ బ్యాలెన్సింగ్. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మీరు పిచ్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండస్ట్రీ పర్టికులర్లీ ఈజ్, మీకు ఒక యాక్టర్ ఎవరైనా బ్యాక్ చేస్తున్నారంటే యువర్ ప్రాజెక్ట్ చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఫ్లోర్స్కి. సో దట్ ఈస్ ఆల్సో అవర్ ఫ్యాక్టర్. మీరు యాక్టర్ పరంగా రాస్తున్నారా, లేదా యాక్ట్రెస్ పరంగా రాస్తున్నారా, ఫీమేల్ ఓరియంటెడ్ అంటాం కదా, ఫీమేల్ ఓరియంటెడ్గా రాస్తున్నారా, లేదా థ్రిల్లర్ రాస్తున్నారా, సో జానర్ డివైడ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా అవుతాయి. In budget, that is a bigger thing. Thinking about like how many locations you'll have. That is a very important thing, sir. ఎందుకంటే బడ్జెట్ లో మీరు రాయలేరు అనుకుంటే మీరు ప్రతి వాళ్ళు ఈవెన్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ లైక్ విచర్ ఆర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్రీమర్ లేదా బాహుబలి తీయటం మన డ్రీమ్. బట్ నీకు ఇనీషియల్ గా మీకు బడ్జెట్ ఎవరు, సో యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ ఇండీ. Try to avoid police stations, courts, airports, airports. You avoid these, you'll get a better budget. You can shoot your house scenes way better. You can get 2-3 more cast members. You know. నా ఇంజనీరింగ్ లో ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆస్పైరింగ్ రైటర్. కథ చెప్పాడు, ఓపెన్ చేస్తే హీరో మార్స్ లో ల్యాండ్ అవుతాడు. ఇదే నా ఫస్ట్ సినిమా. ఎలా? That is still happening. And I am not even talking ఇప్పుడు మన కాలేజెస్లో అట్లా ఆలోచిస్తాం is different. That is ఒక fantasy. I still know even today there are many writers in my own circle
వాళ్ళ ఫస్ట్ సినిమానే 20 crores 25 crores వాళ్ళ Everyone wants to make a pulp fiction, but they don't realize that's a second film. Write a Reservoir Dogs. రిజర్వాయర్ డాగ్స్ రాయండి, అందులో పల్ప్ ఫిక్షన్ వెళ్ళండి, లేదా మొమెంటో రాయండి, దెన్ యూ గో టు డార్క్ నైట్. లోకేష్ కనగరాజు కూడా ఫస్ట్ సినిమా Yeah, మానగరం. Managaram, రెండో సినిమానే కాదు. ఎగ్జాక్ట్లీ. కశ్యప్ చూడండి, లేదంటే బ్లాక్ ఫ్రైడే చేశారు, మొత్తం ఇండియాలో తీశారు. దెన్ ఈ వెంట ఆన్ టు మేక్ బాంబే వెల్వెట్, లేదంటే అట్లాంటి సినిమాలు. ఆర్జీవి గారు అంతే. సో ఎవ్రీ వన్ స్టార్ట్స్ ఎట్ అన్ ఇండీ పాయింట్. మీ కంటెంట్ స్పీక్ అవ్వాలి అక్కడ. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద యాక్టర్స్. యువర్ టెక్నికల్ వాల్యూస్ విల్ బీ వెరీ లో. మీరు అనుకున్నది అది అవ్వదు, బట్ మీ కంటెంట్ వర్కౌట్ అయింది అనుకుంటే యూ విల్ గెట్ ద బడ్జెట్స్ రేపొద్దున. సో దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద గ్రామర్ ఆఫ్ పిచ్చింగ్, ఇందాక మీరు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు కంటిన్యూస్గా 10 నిమిషాలు మాట్లాడాలన్నమాట. అంతే, తప్పదు. 10 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడాలి. నేను చెప్పాను కదా, సినీ ఫైల్, చిత్తూరు, బెంగళూరు, మీ జర్నీ ఎట్లా జరిగింది? ఆ సినీ ఫీల్డ్ గురించి మాట్లాడండి కొంచెం. సో అంటే నేను చిన్నప్పటి నుంచి మై ఓన్లీ లాంగ్వేజ్ విత్ మై ఫ్యామిలీ వాజ్ మూవీస్, బికాజ్ నేను చిత్తూరు నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. అక్కడ మై పేరెంట్స్ మూవ్ విత్ మీ అండ్ 4th standard or something. మా నాన్న ఎవ్రీ వీక్ యూస్ టు గెట్ మీ లైక్ DVD అనమాట. మమ్మీనో, స్పైడర్ మ్యాన్ ఆర్ తెలుగు మూవీ విచ్ వాస్ దట్ హరికృష్ణ సినిమా సీతయ్య సినిమాలన్నీ ఐ యూస్ టు ప్లే దెమ్ ఓవర్ అండ్ హోమ్ అలోన్. సో దట్ వాస్ ద లాంగ్వేజ్ అట్ హోమ్ ఆల్వేస్. నేను ఆల్వేస్ సినిమాలు తీయాలనుకున్నా, బట్ లేటర్ ఆన్ ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ చెప్తారు కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. సో ఐ వెంట్ టు US, ఐ డిడ్ మై ఇంజనీరింగ్, బట్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ కుడెంట్ స్టే దేర్, ఐ కేమ్ బ్యాక్. ఇక్కడికి వచ్చాక కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ, అండ్ స్లోలీ ఐ థాట్ ఓకే ఐ షిఫ్ట్ ఇన్ టు లైక్ అడ్వర్టైజింగ్ స్పేస్, అట్లీస్ట్ ఇన్ దట్ కొంచెం కార్పొరేటైజ్ ఉంటుంది, బట్ క్రియేటివ్లీ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ దేర్. సో స్లోలీ దట్ ఆల్సో ఐ వాజ్ గెటింగ్ బోర్డ్ ఆఫ్. సో ఐ థాట్ I have a chance, I'll shift city. Ikkada workout avvakochu, I'll try figuring out somewhere, and my strong base Telugu at least I know, so I'll move to Hyderabad. Hyderabad ko vacha. Hyderabad lo I was networking, I was trying to find people, talking to people and everything. I went to AAB first draft anamata. Akkada appudu workshops chesevallu. Hard cup lo workshop chesaru. AAB first draft lo Satyanshu he used to come. So I went there. Akkada kurchon I was meeting bunch of people. Akkada I found mutual acquaintances who also knew Siddharth. So they brought me over to. Okay, through them you I didn't know him. Okay, like this was 5 years ago, 2018 lo I shifted to Hyderabad. That's when I met Siddharth. And Siddharth at that time Workspace appudu start ayindi, articles nadustunnai. I was very interested in it. So he's like, you take up something, means I took up some couple of reviews. He used to send me tickets, I had to go write the reviews, send it over, and they used to publish it. I wrote for Nirudyog Natulu, I think was my first interview for Workspace. It was nice, it was fun, it was a group of people who were all working towards a single goal. Since then our association started, and I always used to watch films, he always used to watch films, we used to share. We might have sometimes opposing opinions, but we always looked at cinema the same way. So akkad nunchi a working relationship start ayindi. So when I read a script, I know how he's looking at it and how we should make this, how we can make this work in a certain budget, or like with certain actors, or like how can we minimize the amount of money we spend on this and still achieve a certain kind of cost, that kind of thing. And it's led us to Paru demo chesam. Demo tarvata it's led us here basically. Okay, yeah. ఆ డెమో గురించి చెప్పండి. అది ఎలా జరిగింది? డెమో ఎలా జరిగింది, దాన్ని ఎట్లా సెల్ చేయగలిగారు, ఎట్లా దాన్ని నెట్వర్క్ చేసుకున్నారు? ఇప్పుడు డెమో తీసుకున్నారు, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి, ఎవరి నంబర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా మెసేజ్, గివ్ మీ దోస్ డీటెయిల్స్. సో దిస్ అగైన్ కంటిన్యూషన్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ పిచ్చింగ్ అని అన్నా కదా, ఇట్స్ లైక్ దట్. అది కూడా నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నేర్చుకున్న సిచ్యువేషనే. సో మనం ఎంత అనుకున్నా, ఎంత నేర్చుకున్నా ఫ్రమ్ ఎవ్రీ వన్ ఎల్స్, అగైన్ వన్స్ వీ గెట్ ఇన్ టు ద ఫీల్డ్, గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టైం వేరు, మనం పిచ్ చేస్తున్న టైం వేరు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఫ్రమ్ 2018 ఐ వాస్ పిచ్చింగ్ డిఫరెంట్ వెబ్ సిరీస్. ఎందుకంటే పర్టికులర్లీ నాకు లాంగ్ ఫామ్ రాయటం ఇష్టం యాజ్ అ రైటర్. అండ్ వెబ్ సిరీస్ మార్కెట్ వాజ్ అప్పుడే పికింగ్ అప్. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్, అంటే మనం చిన్నప్పుడు నేను షోస్ చూస్తాం, బ్రేకింగ్ బ్యాడ్ చూసాం, లేదంటే వైర్, సోప్రానోస్ అవన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ ఇండియాలో సీక్రెట్ గేమ్స్ established the market, and TVF was there. TVF వెళ్తుంది, యూట్యూబ్ లో వెళ్తుంది, బట్ సీక్రెట్ గేమ్స్ వాస్ నెట్ఫ్లిక్స్ బిగ్గెస్ట్ హిట్ అప్పట్లో. దెన్ మిర్జాపూర్ ఐ థింక్ ఆల్సో 2019 అరౌండ్ అదే టైంలో స్కామ్ ఆల్సో కేమ్. ఆల్ దీస్ థింగ్స్ వర్ ద రైటింగ్ ఆన్ ద వాల్ వాస్ ఓటీటీ మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఆ టైంలో మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్సో ఓటీటీ ఓన్లీ.
2018లో we got a couple of offers from a couple of people who wanted to start an OTT by themselves. ఇక్కడ హైదరాబాద్లో ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడిపే వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బట్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఓటీటీ. ఆ టైంలో దే అప్రోచ్డ్ us సేయింగ్ దట్ ఇట్లా వీ వాంట్ సమ్ డార్క్ కామెడీ స్క్రిప్ట్, వర్క్ ప్లేస్ దిస్ థింగ్ అని చెప్పేసి అడిగారు. కొంచెం కొరికే సబ్జెక్ట్లో తీసుకొద్దామని చెప్పేసి. సో వీ రోట్ అ హోల్ స్క్రిప్ట్ అండ్ వీ పిచ్డ్ ఇట్, దే లైక్డ్ ఇట్. ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక 2 days ఆఫ్ షూట్. వీ హ్యాడ్ ఆల్సో లాక్ ద యాక్టర్స్ ఆ పాయింట్లో. 2 days ప్రొఫైల్ ఉన్న యాక్టర్స్, ప్రొఫైల్ ఉన్న యాక్టర్స్ అప్పట్లోనే. At least the lead was like, yeah, lead was good. సో ఆ టైంలో 2 days ఉన్నాయి షూట్కి. ఇట్ గాట్ క్యాన్సిల్డ్. వాట్ వాస్ ద రీజన్ దే గేవ్? ద రీజన్ వాజ్ దే వర్ స్టార్టింగ్ 3 different shows. మాది ఇంకొక 2-3. ఆ టైంలో దే హ్యాడ్ టు డైవర్ట్ బడ్జెట్స్ ఫ్రమ్ అవర్ షో టు అదర్ షో బికాస్ దే వర్ షూటింగ్ బియాండ్ దేర్ షెడ్యూల్డ్ డేస్. So they had to put us on hold because మిగిలిన షోస్ ఓవర్ బడ్జెట్ అవుతుంది. ఓవర్ బడ్జెట్ అవుతుంది. The first one they did on budget, so it went over budget, so it had a ripple effect on everyone. Yeah. So మా దాపేసి అరే మీరు ఆగండి, విల్ ఫినిష్ దిస్ థింగ్ అండ్ దెన్ విల్ సీ అని చెప్పి. So this is the production house or the OTT? The people who wanted to start the OTT. They wanted to start their own OTT with their own library of stuff. So they wanted their own content to start OTT. సో అక్కడ వీ హ్యాడ్ టు టేక్ అ బ్యాక్ సీట్. సరే వీ కంప్లీట్ అయిపోయి ఇఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్, మాది సెట్స్ మీదకి వెళ్తుంది. సో వీ వెయిటెడ్ ఫర్ 3 months 4 months అయిపోయింది. ఐరనీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ని కూడా ఎవరు తీసుకోలేదు. మాది ఎలాగో ఆగిపోయింది. అవి కూడా కంప్లీట్ అయినాయి, బట్ దే వర్ నాట్, నో వన్ వాస్ టేకింగ్. వచ్చాయి ఇప్పటికన్నా వచ్చాయి? అవి రాలేదు, ఇంకా రాలేదు. దే ఆర్ స్టిల్ క్యాన్ అయిపోయింది, ఇర్రెలెవెంట్ అయిపోయినాయి. So many projects out there which have not seen the day of time. సో అక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక 1 year ఆ టైమ్ వాస్ టేకెన్ అవే. కానీ వాట్ గుడ్ ఇట్ డిడ్ వాజ్ వీ అండర్స్టూడ్ ద గ్రామర్ ఆఫ్ ఓటీటీ. ఓకే ఇట్లా చూస్తున్నారు, దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్లాంటి స్క్రిప్ట్స్ వర్కౌట్. budgets అర్థమై. What are the budgets we should aim for? Exactly. So can you give a number? What was the initial this one the project was, our budget was 1.5 లో మీరు చేయాలి ఇది అని. 1.5 It's a comedy, right? Like it's a comedy, single location comedy. TVF angle basically. వాళ్ళు ఛాలెంజ్ ఏమి ఇచ్చారంటే మీరు సింగిల్ లొకేషన్ లో చేయండి అని. సో ఐ హ్యాడ్ రిటన్ స్క్రిప్ట్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ అ కన్వెన్షన్ హాల్. కన్వెన్షన్ హాల్లో ఒక ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అండ్ సంథింగ్ హ్యాపెన్స్. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇట్ బికమ్స్ లైక్ అ స్లాప్స్టిక్ కామెడీ. అక్కడి నుంచి రియల్ టైమ్ కైండ్ ఆఫ్ sitcom types. వాళ్ళకి బాగా నచ్చింది, స్క్రిప్ట్ బాగా నచ్చింది, అండ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ అ బడ్జెట్. సో ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. అదే నేను చెప్పినట్టు షూట్ కి ఒక 2 days ముందు దే క్యాన్సిల్. కన్వెన్షన్ హాల్ అని బుక్ చేశారు లేకపోతే సెట్ చేద్దాం అనుకున్నారు? కన్వెన్షన్ హాల్ లోనే చేశారు. వి హాడ్ టాక్డ్ టు అ కన్వెన్షన్ హాల్. ఎన్ని రోజులు చేద్దాం అనుకున్నారు? I think 20 days. 15 to 20 days. Okay. Max. 6 episodes, 20 minutes each, like a Fleabag type thing. టపటపా చేసేద్దాం అని చెప్పేసి. సో దట్ డెంట్ హ్యాపెన్. బట్ ఒక బడ్జెట్లో ఈ రెస్ట్రిక్టెడ్ లొకేషన్స్లో రాయటం అనేది దట్ వాజ్ అ ఛాలెంజ్ విచ్ వీ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్డ్ విత్ ద స్క్రిప్ట్ అట్లీస్ట్. సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దెన్ వీ స్టార్టెడ్ రైటింగ్ రెస్ట్రిక్టెడ్ బడ్జెట్స్లో రాయటం మొదలెట్టాం. ఒక 3 crores ఒకటి, 4 crores ఒకటి, 5 crores ఒకటి, ఎక్సెట్రా. బికాస్ గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఎవరు మనల్ని చూసి 10 crores ఎవరు ఇవ్వడం, దట్ ఈస్ కన్ఫర్మ్. సో మినిమం అప్పుడున్న మార్కెట్లో బడ్జెట్ వాజ్ హైయెస్ట్ వాజ్ 3.5, హైయెస్ట్. And other angle, you go for a star means you won't have your story. So you need that sweet spot between don't want to go to a star, but also the point where they'll give us enough budgets without the star. సో అట్లా వీ క్రియేటెడ్ అరౌండ్ 5 scripts, డిఫరెంట్ డార్క్ హ్యూమర్ కొన్ని, థ్రిల్లర్ కొన్ని, ఇట్లా. అండ్ వీ వర్ పిచ్చింగ్. 2018 నుంచి స్టార్ట్ అయింది పిచ్చింగ్. గాట్ రిజెక్టెడ్, ఎవ్రీవేర్ గాట్ రిజెక్టెడ్. ఎందుకు? సమ్టైమ్స్ దే వాంట్ రామ్ కామ్, సమ్టైమ్స్ వాళ్ళకి బడ్జెట్స్ లేవు, సమ్టైమ్స్ ఎవరు లైక్ మీకు యాక్టర్స్ ఎవరన్నా ఓకే అంటే మేము తీసుకుంటాం, లేదా ప్రొడక్షన్ హౌస్ ఎవరన్నా ఓకే అయితే మేము తీసుకుంటాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్ రీజన్ వాస్ దాట్ ఓన్లీ. సో ఒకరోజు మేము కూర్చున్నాం, ఇట్లా కాదురా, దెర్ ఇస్ సంథింగ్ వీఆర్ డూయింగ్ రాంగ్. ఎవ్రీథింగ్ మనం స్క్రిప్ట్ బాగానే ఉంది అంటున్నారు, నరేషన్ అప్పుడు నవ్వుతున్నారు జనాలు, లేదంటే దే ఆర్ ఎంథ్రాల్డ్ అండ్ ఎన్గ్రాస్డ్, కానీ సమ్వేర్ వీఆర్ నాట్ క్రాకింగ్ ఇట్. సో ఏదో మనలోనే లోపం ఉంది. సో దాట్ ఈస్ వెన్, అండ్ ఆ టైంలో ఫస్ట్ వేవ్ కరోనా కూడా వచ్చింది. సో వేరే పని ఏం లేదు, ఇదే ఇంట్రోస్పెక్షన్ కోసం పని. సో జూమ్ కాల్ చేసి అరే ఏంట్రా ఏదో తేడా కొట్టేస్తుంది భయ్యా అని.
నువ్వు అప్పటికి వాక్స్ ఏం స్టేటస్ హోల్డ్ hold అంటే అయిపోయింది 1 year was stopped no for first wave ఏముంటది అయిపోయింది. సో we were not doing anything. ఫైనాన్సెస్ కూడా ఇంకా దెన్ ఇన్వెస్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు భయ్యా మా దగ్గర ఏం లేదు అని చెప్పి. దేవర్ అంటే US based investors, they were also suffering. they were trying their best, it's just not working. We So there was couldn't no bring point in money, no. there was no point in pouring money and trying to do something when there is no takers. Yeah. సో ఇట్లా అయిపోయింది. సో we were not doing anything. సరే ఆ టైంలో we decide okay let's try to do something that breaks the mold, because ఇదే రట్లో వెళ్ళిపోతున్నాం మనం. స్టేటస్ కో ఇదే అయిపోయింది. ఒక్క సెకండ్, సారీ టు ఇంటర్, 5 స్క్రిప్ట్లు రాశారన్నారు కదా, అవి పిచ్చి చేయడం జరిగిందా? All of these things all of them అన్ని పిచ్చి అన్ని అన్ని రిజెక్ట్ అయ్యి. ఓకే సో ఇందాక నేను అన్న గ్రామర్ ఐ అప్లైడ్ దట్ గ్రామర్, కానీ అయినా రిజెక్ట్ అయింది. Yeah. ఓకే ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఇస్ సెల్లింగ్ ఇట్ యాజ్ అ విజువల్ థింగ్. అంటే ఏంటి డెమో లాగా చూపించడం కానీ అట్లా చేయలేకపోతున్నాం. సో దట్ ఈస్ వెన్ డిసైడ్ ఓకే దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్, ఇది కూడా ట్రై చేద్దాం. You need an exact one-to-one comparison kada. I give you paper, you're not seeing it as on screen, but if I show it on screen, okay, oh this is how it will be. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్, అది కూడా ట్రై చేసేద్దాం. అది కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకో, దెన్ వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ద గేమ్. వెరీ సింపుల్. Yeah. నో వన్ వాంట్స్ దట్ అంటే ఎందుకు ఇంకా ఊరికే వాళ్ళ టైం వేస్ట్ మన టైం వేస్ట్ కదా. సో దట్ ఈస్ వెన్ వీ గాట్ ద ఐడియా దట్ ఓకే లెట్స్ డూ అ డెమో. మరి దేని గురించి చేయాలి ఇప్పుడు డెమో తెలియదు. సో ఒక షార్ట్ ఫిల్మ్ ఒక స్టోరీ మనం రాసుకుందాం, ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ స్టోరీ రాసుకుందాం అని చెప్పేసి వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ ఐడియాస్. అదే టైంలో వీ రిమెంబర్ దిస్ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ LSD హానర్ కిల్లింగ్. అఫ్ కోర్స్ సైరాత్ ముందు చూసాం, పావకడేగల్ అదే టైంలో వచ్చింది. హాంటింగ్ ఉంటుంది. ఇనిషియలీ అవర్ ఐడియా వాస్ టు డూ దట్ ఫౌండ్ ఫుటేజ్ టైప్ చేద్దాం. ఫౌండ్ ఫుటేజ్ మళ్ళీ వస్తా. సో ఇనిషియలీ అవర్ ఐడియా వాస్ ఫౌండ్ ఫుటేజ్ లో చేద్దాం హానర్ కిల్లింగ్ టైప్ లో, బట్ నాట్ ద కన్వెన్షనల్ వే. వీ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే అప్పటికే సైరాత్ చూస్తారు, దడక్ చూస్తారు, మన పావకడేగల్లో వచ్చింది వెట్రిమారన్ గారిది, పరిగెరు పెరుమాళ్ కూడా ఆ టైం వచ్చేసింది. ఎవ్రీవన్ వాస్ డూయింగ్ ద సేమ్ థింగ్, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఒకరోజు వీ వర్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా పడుకున్నా. దెన్ సడన్లీ ఒక థాట్ వచ్చింది, అరే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఫ్లిప్ ద నరేటివ్ అని చెప్పేసి. దెన్ ఐ రోట్ అ స్టోరీ, దెన్ ఐ సెండ్ ఇట్ టు హిమ్. I woke up at 8 o'clock. So one night lo idea. Yeah, he wrote it in a couple of hours, I think. I woke up, I had the script, 10 pages. 10 pages? 10 pages. Okay. 10 pages script. It's like, this is interesting. I read it, I think in half an hour or something. I said, we're making this. We have resources for it because we needed a car. Restriction was budget restriction. Yeah. Because all we needed was a car and 3 actors. We could find 3 actors. That was the budget we could work around. Sync sound lo cheyadaniki appudu contacts konni unnai. Oka one rig saripotadi. And my friend was there who could shoot it and edit it. Rig is for camera driver ki mundu bettadam. Driver mundu bettadam. Migilinanta lopaldi atle shoot chesukovachu. Everything else was possible. We can hide some stuff, do anything we can within about 3.5 lakhs lopal cheseyochu. Pull off cheyachu. So those who are unaware, this is like the first episode of Paruvu. Yeah, exactly. So that was the demo. సో దాన్ని మనం స్క్రిప్ట్గా రాసేసుకుని దెన్ వీ స్టార్టెడ్ సేయింగ్ ఓకే ఎక్కడెక్కడ మనం ఫేవర్స్ పుల్ చేసి అండ్ వీ వర్ రన్నింగ్ పుల్ చేశారు ఫేవర్స్. కెమెరా వైపు, సింక్ సౌండ్ వైపు, కార్ ఆల్సో వీ డిడ్ంట్ హ్యావ్. ఐ హాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, భయ్యా నేను అట్లా షూట్ చేస్తా అంటే ద ఫస్ట్ థింగ్ వాజ్ అరే లాక్డౌన్లో మీరు షూట్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు, అదే రోడ్ మీద చేస్తా అంటున్నారు అని చెప్పేసి. లేదు భయ్యా ఐ వాంట్ టు ట్రై ఇట్ అవుట్ ఇది అంటే ఆ ఫ్రెండ్ ఆఫ్ మైన్ పల్లవ్ అని చెప్పి హీ సెంట్ హిజ్ ఓన్ స్క్వాడా. సో స్క్వాడా తీసుకొని then now where to shoot? Night shoot or normal morning night because all in the night has to happen in the night. So how do we pull it off? Because city lo it was banned, the shooting was banned all through the city, so we had to go to Shamirpet. Shamirpet mana Leonia road undi kada, akkada we had to actually drive the car, drive chestu actors ni pettukoni. I was in the boot space and he was controlling the cameras from outside. Bike lo enaka vastu while we were also tackling with the police who were coming. Every day evaro okal police lo vachesi em chestunaru camera perkoni ellipotaru sir please sir. So someone actually took off our camera, we had to go and negotiate and everything. Damn. Okay. So we were putting everything, endukante ma dabbulo involved ayipeni, all our savings were into it. We had like 3 nights anukunta 4 nights to pull it off. Somehow we had to do it. Inga last dice antaru kada, last 2 nights were easy because we found marmula pradeshala akkadiki evaru raru. 2 nights we needed traffic in the background.
లేకపోతే కార్లో వి కాంట్ క్రియేట్ ద ట్రాఫిక్. కార్లో షూట్ చేయాలంటే అక్కడే షూట్ చేయాలి, రిగ్ పెట్టాలి. సో సమ్ షార్ట్స్ కి చాలా ప్లాన్ చేసుకొని చేయాలి. అక్కడ సందుల్లో ఒక ఇద్దరు ఏడీస్ ని పెట్టేవాళ్ళు, అంటే ఏడీస్ అంటే ఫ్రెండ్సే అప్పుడు తీసుకున్నాడు. అక్కడ ఎవరైనా వస్తున్నా అంటే వాకీలో చెప్పు ఆపేస్తాం కార్ అని. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. బట్ మాకున్న కన్విక్షన్ ఏంటంటే ఇఫ్ వీ పుల్ దాట్ ఆఫ్ ఐ థింక్ విల్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు పిచ్ దిస్. సో షూట్ అయిపోయింది. దెన్ ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ డే కోవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్ పడింది. సో అగైన్ వీ హ్యాడ్ టు ఎడిట్ చేయాలంటే మళ్ళీ అగైన్ రిమోట్లో అందరు కోఆర్డినేట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకోవాలి, కలరింగ్ చేసుకోవాలి, మ్యూజిక్ కొట్టించుకోవాలి, ఆల్ దోస్ థింగ్స్ బికాస్ వీ వాంటెడ్ టు ప్రాపర్లీ షో ఇట్ యాజ్ అ డెమో. ఆ టైంలో హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ టెక్నికల్ థింగ్ అండ్ ఐ సాట్ డౌన్ టు రైట్ ద స్టోరీ. సో ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇప్పుడు 10 pages రాస్తాం లేదా 20 pages రాస్తాం, ఇక్కడి నుంచి ఏమవుతుంది స్టోరీ. I have a small nitpick and tidbit about it. Third day of shoot, he told me, what if this guy had like a girlfriend who would die for him? Like who would be like, everything is this guy. Oh, yeah. That time we didn't have like a structure for it. It was very interesting idea. So I asked him, cinema, and I said, no, series, what if she would do anything for this guy and people won't expect that? What if that was the story? Wow. So then it became like an organic thing because now I visually had an idea. ఈ షో ఎలా ఉంది లేదంటే దీని ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ ఏంటి, ఐ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్. ఇట్ టుక్ మీ అరౌండ్ 6 months, I think 5 to 6 months to write the first draft which came to 750 pages screenplay. We basically wrote a novel. 750 pages రాశాను with the 12 episodes. సో బై ద టైమ్ లాక్డౌన్ అయిపోయి మేము అంతా రెడీ చేసుకునేటప్పటికి వీ హ్యాడ్ లైక్ 750 pages ఆఫ్ స్క్రిప్ట్, అ డెమో టు షో ఫర్ ఇట్, a 30-minute demo shoot to show for it and a pitch deck. ఈ 3 మొత్తం ఇలా ప్యాక్ చేసుకుని. సో నౌ ద సెకండ్ పాయింట్ వాజ్ హౌ డు ఐ అప్రోచ్ ఓటీటీస్. ఇందాక మీరు అన్నట్టు హౌ డు యూ గో టు ఓటీటీ. ఐ యూజ్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఇన్ ద బుక్. ఐ పుట్ ఇట్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. I went on Instagram, literally I took a photo of the script saying that I have a script like this, I have a thriller script, I am looking for producers. If any OTT or any producers are interested, please let me know. Literally, I was like literally asking on the nose. ఇంకా మొమాటం ఏం లేదు. You put the last page of the script on. This is the thing అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేశా. అయితే ఏంది లేదంటే లేదు. ఇన్సిడెంట్లీ అదే రోజు ఈవినింగ్ ఐ గాట్ అ టెక్స్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద కంటెంట్ హెడ్స్ ఇన్ Z5. Wow. Again, as I said, breaking the mold. Yeah. When you are desperate, you will break the game. సో ఆవిడ వెంటనే నాకు కాల్ చేసి వాట్ ఇస్ దిస్ అబౌట్ సిద్ధు, ఏంటి పరిస్థితి అని చెప్పాను, ఇట్లా ఇది అని. సో కెన్ యూ సెండ్ ఎనీథింగ్, మనం రెడీగా ఉన్నాం, సెండ్ ఎనీథింగ్, సెండ్ ఎనీథింగ్ అండ్ మీకేం కావాలి చెప్పండి, మొత్తం బంచి పంపిస్తాను, మొత్తం టపా మొత్తం పంపించేసా. సో దే సా ద డెమో, దే వర్ లైక్ దిస్ ఇస్ రియలీ గుడ్ మ్యాన్, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఇది దెన్ ద హోల్ స్టోరీ నేను చెప్పాను. అండ్ దే ఇమీడియట్లీ గోట్ ద ఐడియా వాట్ దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డూ అని చెప్పి చాలు అని చెప్పేసి నెక్స్ట్ 3 daysలోనే షీ గాట్ మీ అ మీటింగ్ ఇన్ Z ఇమీడియట్లీ. 3 days తర్వాత మనం ఆల్రెడీ రెడీ, డెస్పరేట్, వెళ్ళేటప్పుడు బట్ ఐ ran out of money. Truth be told, I had no money. This was my last dice. ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే ప్యాకప్. అక్కడ ఇంకొక హర్డల్ వచ్చింది. 750 pages when he sent me, I said if you pitch this, they'll run away. Nobody's going to read. It's impossible. It's not a producible. In 10 days, he reduced it to 420 pages. Something 420 something pages. Then it was pitchable. సో అక్కడ అప్పుడు జీకి వెళ్ళి దెన్ ఫస్ట్ అయితే డెమో చూపించా. వాళ్ళు అడిగారు నరేషన్ స్టార్ట్ చేయండి, నేను నరేషన్ చేయనండి ఏమనుకోవద్దు, బట్ డెమో చూడండి ఒకసారి. డెమోకి సౌండ్ మ్యూజిక్ వాస్ దేర్. అంటే ఆ 2-3 days కూడా రష్ అయింది. We got our friend from Bangalore back here, edited, color corrected, everything set. Presentable గా ఉంది. సో అప్పుడు ప్రొజెక్టర్లో వేసి వాళ్ళకి బోర్డ్ రూమ్లో కూర్చోబెట్టి చూపించి ఒక 1/2 hour. దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ, ఎందుకంటే దాంట్లో కొంచెం కామెడీ నడుస్తూ ఉంటుంది, థ్రిల్లర్, క్యాటర్, ఇది అందులో ఎన్టీఆర్ డైలాగ్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇట్స్ ది సేమ్ థింగ్ బట్ షార్టెండ్ వర్షన్ దీనిలో ఉంటుంది, దాంట్లో కొంచెం లాంగ్ కాన్వర్సేషన్ లో ఉంటుంది. బూతులు అండ్ ఆల్ లైక్ ఫౌల్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. ఫౌల్ లాంగ్వేజ్, ఇట్స్ లాంగ్వేజ్ అంతే. ఓకే. సో దెన్ ఆఫ్టర్ దే సా ద హోల్ థింగ్, దే వర్ లైక్ దిస్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్, మీరు నరేషన్ ఇవ్వండి ఇది అన్న. ఫ్రాంక్లీ దిస్ ఇస్ అరౌండ్ ఇప్పుడు 550 pages ఉంది ఇప్పుడు షార్ట్ అండ్ వర్జన్. అండ్ Z పీపుల్ వెరీ కైండ్, వెరీ జనరస్లీ సెడ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు హియర్ ఇట్, మీ ఓపిక ఉంటే మాకు ఓపిక ఉంది.
ఓకే ఫెంటాస్టిక్ లెట్స్ డూ దిస్ అని చెప్పి ఎవ్రీ వీక్ ఐ యూస్ టు గో ఒక ఎపిసోడ్ తీసుకుని డైలాగ్ వర్షన్ డిఫరెంట్ వాయిసెస్ నేనే చేసి ఐ యూస్ టు నరేట్ దెమ్. ఇన్ ద మీన్ వైల్ హీ జాయిన్డ్ మోడర్న్ లవ్ హైదరాబాద్ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఏడీ కింద. I had first joined in the production staff because I was అప్పుడు ఇదే నడుస్తుంది కదా, how do we make our own stuff, make our own stuff. It's like let's learn how to produce a show and through a contact నాకు ఈ ఛాన్స్ దొరికింది. మోడల్ లవ్ లో ఇక్కడ చేస్తున్నారు, నగేష్ గారు వచ్చి చేస్తున్నారు అంటే ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టు మీ. సో ఇట్స్ లైక్ ఐ వెంట్ అండ్ జాయిన్డ్ ఇన్ ద ప్రొడక్షన్ స్టాఫ్. Over the course of the production they shifted me into AD department and I was taking care of like most of the stuff there. Stuff means In the sense scheduling some of the actors to Telugu dialogues explain చేయడం, and it was an like all over India cast కదా. That was a Nitya Menon and Revati segment. Yeah, and all 4 segments. Nagesh గారు work చేసిన 4 segments నేను చేశాను. Okay. ఆయనతో కూడా. And ఇక్కడ and also he had a lot more staff from Mumbai కదా. So delineation of the work, some of the they'll say what to do, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫరెంట్ ఉంటుంది మనం తెలుగులోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు నిత్యమన్ గారు, రేవతి గారు వాళ్ళకి దే ఆర్ గివెన్ ద థింగ్ ఇన్ తెలుగు అండ్ ఆర్ ఈపీ యూస్ టు సెండ్ దెమ్ డైలాగ్స్ ఇన్ లైక్ రికార్డెడ్ ఇన్ తెలుగు. బట్ ఆన్ సెట్ ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్ రైట్ ఆర్ నాట్ వీ ఎక్స్ప్లెయిన్ like okay దీన్ని కొంచెం టోన్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు కైండ్ ఆఫ్ థింగ్. నాట్ టు లైక్ టెల్ దెమ్ హౌ ఇట్ ఇస్, బట్ ఇట్స్ జస్ట్ ద డైలెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఐ took care most of the post production time. Okay, super. So at the same time simultaneously he was so it's like parallel cutting లాగా మాది ఇక్కడ ఈ సీన్ నడుస్తుంది, అక్కడ ఆ సీన్ నడుస్తుంది. దిస్ వాస్ 6 months, నాది కూడా 6 months పట్టింది నరేషన్. నరేషన్ 6 months అంటే ఎట్లా వీక్ ఎవ్రీ వీక్ వెళ్తాం, ఒక ఎపిసోడ్ చెప్తాం, మొత్తం అరౌండ్ 1.5 hours చెప్తాం. దాని తర్వాత నోట్స్ వాళ్ళు పంపిస్తారు ఒక 2 days తర్వాత. దే యూస్ టు సెండ్ నోట్స్. దే ఆల్సో యూస్ టు గో త్రూ ఇట్ అండ్ దెన్ దే యూస్ టు సే ఓకే దిస్ ఇస్ వర్కింగ్, దిస్ ఇస్ నాట్ వర్కింగ్, లేదా దీన్ని ఎట్లా ట్వీక్ చేసి దీన్ని ఎట్లా చేయొచ్చు, ఇట్లా ఆల్ దోస్ థింగ్స్. record the session also. So దాని తర్వాత they were very interested because they were hooked to the story from the start. They were hooked to the story, so they wanted every character to bloom out. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు తగ్గించాలి మనం అని ఒక ఫీలింగ్. సో దే యూస్ టు సెండ్ ద నోట్స్. దెన్ ఐ యూస్ టు అగైన్ రీవర్క్ ద ఎపిసోడ్. అది నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈ ఎపిసోడ్ వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేసి ద నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ నరేషన్ చేసి అట్లా. సో మొత్తం అయిపోయాక కూడా అగైన్ వీ హ్యాడ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓవరాల్ నరేషన్ విత్ ఫ్యూ పీపుల్, వాళ్ళ కంటెంట్ హెడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో. సో దిస్ హోల్ ప్రాసెస్ టుక్ అరౌండ్ 6 months. అండ్ ఈ నారేషన్ ప్రాసెస్ లో స్క్రిప్ట్ బెటర్ అవుతూ ఉంది simultaneously. Certain things were too ambitious. There was like a hospital burning down and these things we had to like work around. అది ఎక్కడ but like those are things that we learned we couldn't pull that off with the budgets that we have kind of thing. As it is, it's an ambitious budget. మామూలుగానే అరే ఎవరు తీసుకోరేమో అన్నట్టుగానే ఏదో రాసా ఫ్రీగా రాసేటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది మైండ్. బట్ అగైన్ ఓకే కొన్ని ప్రొడక్షన్ పరంగా మనం నేర్చుకునేవి, మనకు తెలిసినవి ఇవన్నీ చేసుకుంటాం. ఆ పిక్చర్ 10 episodes ఉంది, then it became 9 episodes. అలా కొన్ని క్యారెక్టర్ ఎండింగ్స్ మారాయి, కొన్ని ఆర్క్స్ మారాయి, కొన్ని క్యారెక్టర్స్ became shorter. By the end of 5th month I think it was approved already. ఇంకొక 1 month took us to kind of understand where we are with the production houses, ఎవరెవరు చేస్తారు ఏంటి అని చెప్పేసి. బట్ ఐ థింక్ 5th month కల్లా they gave the approval that yes, this is what is working for our demographic. ఒకటి మేము అనుకుంటున్న డెమోగ్రఫిక్, మేము అనుకుంటున్న జాన్రా, మేము అనుకుంటున్న బడ్జెట్, వీటిలన్నింటిలో ఇట్ ఈస్ ఫిట్టింగ్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్ యాజ్ అ స్టోరీ, యాజ్ అ స్ట్రక్చర్. ఇట్స్ కొంచెం కాంప్లెక్స్ ఉన్నా కానీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ విల్ లైక్ అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా వచ్చింది. అండ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. ఇదే కదా మనకు కావాల్సింది. సరే డబ్బులు లేకపోయినాయి, అట్లీస్ట్ ఇది కావాలి మనకి. సో దిస్ వాజ్ ఫెంటాస్టిక్. వాళ్ళు అప్రూవ్ చేస్తారు. దెన్ ద సర్చ్ వాస్ టు ఫైండ్ ద అప్రోప్రియేట్ ప్రొడక్షన్ హౌస్. ఈ అంబిషన్, ఈ ప్యాషన్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఎవరొకరు సెట్ అవ్వాలి. దట్ ఈస్ వర్ గోల్డ్ బాక్స్ వాళ్ళు వచ్చారు. సుష్మిత గారు షీ వాంటెడ్ అ నరేషన్, ఆవిడకి ఇచ్చాను. ఇమీడియట్లీ షీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. అండ్ షీ ఈజ్ సమ్వన్ హూ లైక్స్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్స్, సోషల్ థ్రిల్లర్స్. ఆవిడ కూడా బ్రేకింగ్ బ్యాడ్, ఓజార్క్ ఇట్లాంటివి ఆమె ఫేవరెట్ షోస్ అనమాట. సో షీ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ సిద్ధార్థ్, ఇలా మనం స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి. అప్పటికి మనోడిది అయిపోయింది సీన్. హీ ఎంటర్డ్ ద సీన్ అప్పుడు. సో దట్ ఈస్ వెన్ ద ప్రీ ప్రొడక్షన్ స్టార్టెడ్ ఫర్ పరువు. ఓకే, ప్రీ ప్రొడక్షన్ ఎన్ని రోజులు జరిగింది? అగైన్ ఐ థింక్ 5 to 6 months.
See, our major time during pre-production went into casting. That's why you'll see all those new faces. We were very specific in finding new people, but unique faces and unique voices. I think we heard it from Ram Gopal Verma or something, like Satya. His thing was he wanted to find unique looking faces. Each one should look slightly different from the other. And we tried to find that, at least either with voice anna, వాళ్ళ body language lo anna, వాళ్ళ face lo anna, something unique, so that వాళ్ళు one scene, two scenes kochina kuda they'll be remembered, and someone recognizes their or uses their name, you'll remember those people. So that took us the longest time. I think pro-production casting took us 3 months పట్టింది అదే. There's a lot of bit characters throughout the thing. బికాస్ మనకి స్క్రిప్ట్ రెడీగా అయిపోయింది. మా స్క్రిప్ట్లో ఓకే ఐ కెన్ డూ ఇట్ ఆఫ్, ఏమైనా చిన్న చిన్న ట్వీక్స్ ఉంటే ఐ కెన్ డూ ఇట్ ఆఫ్, బట్ ఎసెన్షియల్ 90% ఇట్ సెట్. ఏమైనా లొకేషన్ పరంగా మనం మార్చాలనుకుంటే చిన్నగా మారుస్తాం, లేదంటే యాక్టర్స్ పరంగా మారుస్తాం. But casting, we were very specific because it's a world that we are building around Paruvu. Our top 10 actors we knew, but later we found most of them through auditions. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. సుభాషం క్యారెక్టర్ చేశారు కదా, ఆయన నేను చాలా మూవీస్ లో చూసా. మూవీస్ లో జస్ట్ విలన్ పక్కన ఉండే హెంచ్మెన్ చనిపోతారు, జస్ట్ విలన్ పక్కన ఉంటారు చనిపోతారు. సో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంవత్సరాలు నేను చూస్తున్నా ఫేస్. ఇంకొక అమిత్ బోసన్నయ్య ప్లే చేస్తారు కదా సమ్మట గారి. ఓ యా, ఆయన చిన్న చిన్న రోల్స్ చేసుకుంటారు. బిగ్గర్ థింగ్ అమిత్ సేమ్ వే, such a fun role he had. Interesting ఏంటంటే వాళ్ళందరూ ఆడిషన్ ఇచ్చారు మళ్ళీ. Yeah, they did the scene. Came to the production house, they were like no we want to give an audition. And మీరు చెప్పండి వర్క్షాప్స్ చేద్దాం లేదంటే ఆడిషన్స్ చేద్దాం అని చెప్పేసి, సో ఎవ్రీవన్ ఆడిషన్ చేశారు. They also wanted to prove that they can play this character. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు యూజువలీ పీపుల్ డోంట్ సీ దెమ్ ఇన్ అ పర్టికులర్ కైండ్ ఆఫ్ అ రోల్. వాళ్ళకి ఒక టెంప్లెట్ సెట్ అయిపోయి ఉంటుంది. మనం ఇది చెప్పేటప్పటికి అరే ఇంత షేడ్స్ ఉన్న లేదంటే ఆర్క్ ఉన్న రోల్స్ మాకు రావు, సో వి వాంట్ టు గివ్ ఇట్ అప్. I feel like we didn't have a casting director specifically. Okay. So we were just going with any objectivity basically. We didn't have like okay industry lo వీళ్ళని ఇక్కడ కాస్ట్ చేయాలి, వీళ్ళని ఇక్కడ కాస్ట్ చేయాలి అనేది మైండ్ లో లేదు. ఈ క్యారెక్టర్ కి వర్క్ అవుతుందా, సింప్లీ okay it's working, push. And Sushmita garu was always like backing that if you guys like it we'll go with them. Okay. Yeah. So our freedom to we put out a casting call. Around 650 actors came. We were personally auditioning them. 3 rounds of auditions aini. Akkadi nunchi we picked up as he said Satya laga. And one more thing I think was Wire. Wire show meer chuste there are hundreds of people but you remember them. Or even Game of Thrones for that matter. Oh, Breaking Bad lo. So వాళ్ళలో ఉన్న distinct personality ఏంటి, in front of camera how are they behaving, లేదా slang లో అవ్వచ్చు, the way they look, the things that they wear or they bring, whatever it is, something should be very distinctive. ఎందుకంటే people will remember them, and when they remember a character automatically in their head they are building a world. And try to find someone closer to the character makes your job easier. Why do you want to like put yourself through that where on set you have to deal with that mismatch? If they're closer to the character, find those people, it's easier. Rather than thinking okay I'll put this much makeup on them and make them look a certain way. Pointless. అనవసరమైన కాంప్లికేషన్. అంటే బడ్జెట్స్ ఉంటే చేసుకోవచ్చు that thing, but like we don't have the budget, work in least resistance work చేస్తే ఈజీగా ఉంటుంది. So it was a indie approach to a mega project. thumbnail వచ్చేసింది. It's an indie approach. No, ప్రొడక్షన్ గురించి చెప్పండి. ఫస్ట్ టైం ఓకే డెమో షూట్ చేస్తున్నా కూడా లైక్ ఫస్ట్ టైం ఆ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడము, ఇద్దరు డైరెక్టర్స్ మీరు ఎట్లా లైక్ మీరు కొన్ని సీన్స్ సెపరేట్ గా మీరు కొన్ని సీన్స్ సేమ్ సీన్ ఓకే అది ఎట్లా జరిగేది ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడము, బ్యాక్గ్రౌండ్ ఫీల్ చేయడము, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాసెట్స్ ఇన్వాల్వ్డ్ కదా, ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నారు కదా, అది ఎలా అనిపించింది? See, most important thing is prep is the pre-production time lo we were very clear how to shoot it, what is the tone. We had a bible, colors, aim touch chestunno and everything. Okay. And when he would mostly talk to the actors, so when he was workshopping them we would take 2 important scenes. We wouldn't want to workshop everything because then it gets boring, but 2 important scenes తీసుకొని this is your best, this is your worst, this is where you know your area is. అది అయ్యాక they would come on to set prepared from their he can explain. మీరు కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు కూడా మాట్లాడొచ్చు పర్లేదు. But and in short wise అంటే staging wise and everything మాకు we were very clear about how to shoot it. We didn't want to go for bright ga and also like Ozark, Breaking Bad lo laga like these are the things. Ozark was a very clear thing. We needed that coldness but in like a bright kind of Guntur space lo a coldness kind of తీసుకొని రావాలి అనేది క్లారిటీ ఉండింది.
But we would talk to the DOP, we would talk to everyone, and they would bring their own inputs, and we would think, okay, ee sequence ni we'll keep it as long as possible, ee sequence ni we'll shoot it in silhouette. Ee basics anukunnaka on set will change, because manaku location exact ga mind lo anukunna location dorkadu. But how do I use that information we had in pre-production, make it work on location? And we would clearly split duties, because if I'm talking to the technical departments, he'd mostly talk to the actors, all the telling the actors how to perform, and obviously he'll bring in his writer's expertise to tell them this is how the character is feeling, their backstory, and most importantly, because it's jumping all over time, right? Where in the story they won't understand, and most of the time it's 4 different stories. సో ద పొలిటికల్ స్టోరీ వాళ్ళకి ఫ్యామిలీ స్టోరీలో ఏమవుతుందో తెలియదు, ఫ్యామిలీ స్టోరీలో ఏం జరుగుతుందో మనకు పోలీస్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ కాంటెక్స్ట్ ఓవరాల్ లేకపోతే దేర్ పర్ఫార్మెన్స్ వోంట్ బి ఇన్ సింక్. సో హీ వుడ్ ఫీడ్ దెమ్ ఇన్ ద సెన్స్ దిస్ ఇస్ ద టైమ్ లైన్ లో ఇక్కడ ఉన్నారు మీరు, సో హౌ డు యూ టేక్ ఇట్ ఫ్రమ్ దట్? దానికి యాడ్ చేయాలంటే మన స్టోరీ కూడా మీరు చూసారు కాబట్టి షో ఐ కెన్ టెల్ యూ దట్ హోల్ స్టోరీ హ్యాపెన్స్, మెయిన్ ప్లాట్ లైన్ హ్యాపెన్స్ ఇన్ 24 hours, ఒక్క రోజులో. So my idea while dealing with actors was to give them that sense of exhaustion. అంటే మీరు ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ లేదా పైలట్ నుంచి ఇప్పటికి ఎంత టైం గడిచింది, బికాస్ దే విల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా ఎంత టైం గడిచింది, ఈ సీన్ నేను చేస్తున్నాను, ఎక్కడ వస్తుంది, ఏ ఎపిసోడ్లో వస్తుందో తెలియదు వాళ్ళకి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కాంటెక్స్ట్ సెట్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టెలింగ్ ద అమౌంట్ ఆఫ్ టైర్డ్నెస్ ఆర్ ద ఫిజికల్ ఎగ్జాషన్ ఆర్ ద ప్రెషర్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. So our initial idea was, okay, actors andartho I'll personally be involved with. He used to take care of everything else. Huge task of extras avvachu legante production, mana lighting, camera angles, everything ma short division paranga. What I used to do is I used to sit with the actors every day, every single day, explain them where they are in the story, how they are reacting. వాళ్ళు ఇప్పుడు అంటున్న మాటకి రేపొద్దున ఎట్లా రిపర్కషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకంతా జబ్బలు డబ్బుగా ఉంటుంది ఏమవుతుందని చెప్పి. టుడే పీపుల్ ఆర్ ద యాక్టర్స్ హు ఆర్ వాచింగ్ ఇట్, దే ఆర్ లైక్ ఓహో ఇట్లా కనెక్ట్ అయింది ఇది అని చెప్పి. బికాస్ నాకు ఐడియా యాక్టర్స్ వాళ్ళకి వాళ్ళు చేసే that allowed us, if how many days do you think we shot the whole thing? 65 days lo finish chesam overall everything. So that allowed us because we were working at double speed, right? Because shot ready ayetappatiki the actors are prepared, are in the mood to perform, they're ready to perform because he's keeping them there. By the time the shot is always ready, the forward planning అయిపోతుంటది. అండ్ మూడ్ పరంగా ప్లస్ స్లాంగ్ అండ్ డిక్షన్, బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ వెరీ స్లైట్లీ డిఫరెంట్ స్లాంగ్. మీరు గమనిస్తే హీరో విల్ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ స్లాంగ్, హీరో హీరోయిన్ వీళ్ళందరూ పక్కన పెట్టేసిన ఈవెన్ సైడ్ యాక్టర్స్కి చిన్న చిన్న స్లాంగ్ డిఫరెన్సెస్ తీసుకొచ్చాము వైల్ ఇన్ ద రైటింగ్ ఓన్లీ. There's a Rayalaseema character, Andhra character. ఆంధ్ర క్యారెక్టర్ లేదా మీరు పోలీస్ పీపుల్ తీసారు, రాజ్ కుమార్ కసిరెడ్డి ఉన్నారు, మోయిన్ ఉన్నారు, దే టూ షుడ్ నాట్ సౌండ్ సిమిలర్. వాళ్ళ యారగెన్స్ ఒకటి, వాళ్ళ స్లాంగ్ ఒకటి డిఫరెన్షియేట్స్ దెమ్. సో అట్లా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మీకు పొలిటీషియన్స్లో 2 ఉన్నారు, రామయ్య గారు, నాగబాబు గారి క్యారెక్టర్, సమ్మెట గాంధీ గారి క్యారెక్టర్. దే స్పీక్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో వెలాసిటీ ఆఫ్ వర్డ్స్, ఎంత ఫాస్ట్గా నేను మాట్లాడుతున్నాను, ఎంత స్లోగా నేను మాట్లాడుతున్నాను, డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్. సో అట్లాగే ప్రణీత క్యారెక్టర్, షీ స్పీక్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో వాళ్ళందరికీ అండ్ దిస్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ కొన్ని చోట్ల వీ వర్ డీలింగ్ విత్ అరౌండ్ 30 యాక్టర్స్ అట్ ద సేమ్ టైమ్. Because Dolly's bungalow, that bungalow, we are scheduling it in a way where they're shooting all of them, so they're all there. So I was running from this actor to that actor to that actor. Atla chesi, but I'm happy that that kind of paid off. Yeah. Because acting somewhere everyone is kind of happy that everyone's happy the casting is really good, and the performances are good, and వాళ్ళకి they have a really good validation, so I'm happy with that. Yeah, and the actors are getting a lot of messages. They're very happy about it. Yeah. Nice. So that was the process of the whole production. Yeah. Super. దీంట్లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? పిచ్చింగ్, లాజిస్టికల్ కావచ్చు, ప్రొడక్షన్ లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లైక్ లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, లైక్ అవైలబిలిటీ, స్కెడ్యూలింగ్, అట్లాంటివి. దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు పర్లేదు రా, బాగానే చేయగలిగాం రా అని మీకు గెటింగ్ ద నంబర్ ఆఫ్ మినిట్స్ పర్ డే వాజ్ ద హార్డ్ పార్ట్. అంటే మనకి లొకేషన్ ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇన్ని రోజులే ఇస్తామని అంటారు, మనకేమో సీన్స్ చాలా ఉంటాయి, సో వీ హ్యాడ్ టు డూ ఇట్. సో అదొక to not put pressure on the actors because you have pressure on you. And నా వాయిస్ జనరల్లీ లౌడ్ ఉంటుంది, నేను అరుస్తా. Like please don't shout. సెట్ లో కోపంతో కాదు, జనరల్లీ ఇప్పుడు 20 మంది అక్కడెక్కడ ఉంటారు, ఇక్కడెక్కడ ఉంటారు, you have to scream, but like the actors
don't want to hear the screams. So balance చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఓకే, ఒక రోజుకి ఇన్ని మినిట్స్, అది ఏంటి ఐడియల్ నంబర్ ఏంటి? ఐడియల్ అట్లా ఏమి ఉండదండి, డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండ్ ద సీన్. ఇప్పుడు కొన్ని chase will be written as 2 pages, 1 page, but it will take you a whole day. But a conversation scene you can shoot in a lesser time. So it's మీరెన్ని షూట్ చేసేవాళ్ళు? ఐ థింక్ అరౌండ్ 6-7 minutes per day. Industry standard is around 5.5. Depends on the OTT also. OTT everything. 7 అలా చేసేవాళ్ళు, 7.5 on average. ఓకే, మీకేంటి బిగ్గెస్ట్ లెర్నింగ్ ఈ ఎంటైర్ ప్రాసెస్? స్టిక్ టు ఇట్. అంటే మీరు ఒకటి కన్విన్సింగ్ గా అనుకున్నప్పుడు, ఈ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు, యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు గో త్రూ ద పేషెన్స్ ఉండాలి, బికాస్ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకు అంటే ఓటీటీ స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను, ఎవ్రీ షో హ్యాస్ 2 fathers లాగా, ఇట్లాగా దీనికి ఓటీటీ ఈజ్ 1 parent అనుకున్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఇస్ అనదర్ పేరెంట్. రైటర్ కమ్స్ థర్డ్, హీస్ ద అంకల్, హీస్ నాట్ ద ఫాదర్. సో అట్లాగా అంటే ఓటీటీ పరంగా వాళ్ళకు ఒక గ్రామర్ ఉంటుంది, దే ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్, దే ఆర్ సమ్ డెమోగ్రాఫిక్స్ దట్ దే హ్యావ్ టు అపీల్ టు. మనం ఒక ఓటీటీతో ఒప్పుకున్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్, దట్ ఈస్ కన్ఫర్మ్. మీరు రేపొద్దున ఆహాకి వెళ్ళినా, నెట్ఫ్లిక్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఎగ్జాక్ట్లీ. లేదా అమెజాన్ ప్రైమ్, లేదంటే ఈవెన్ హెచ్బిఓకి వెళ్ళండి. సో వీ హ్యావ్ టు ప్లే ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. అట్లాగే వైల్ ఆల్సో నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్రియేటివిటీ ఆఫ్ ద స్టోరీ ఆర్ ద పొటెన్షియల్ ఆఫ్ ద స్టోరీ. So our balancing act is what is our biggest learning. The most important how do we balance it? Not to take it personally. See, they all have their own priorities. They're not saying anything to you to say anything to you. They have something they have to reach, some target that they have to achieve. If you take it as this is what their perspective and their priorities are, it's easier to convince them or go to their side or find the middle ground. If you start taking it personally, you're saying this to me, nothing goes anywhere. So for them also, for us also, everyone, for the actors also, the project is the biggest thing. ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా రావాలి, లేదంటే దాంట్లో ఎంత బడ్జెట్ పెట్టాలో అంత బడ్జెట్ పెట్టాలి, బయటకు వచ్చేటప్పుడు అందరూ అప్రిషియేట్ చేయాలి, ఇస్ ద అల్టిమేట్ విన్ ఫర్ ఎవ్రీ వన్. మా కేసులో వీ హ్యాడ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ పవన్ గారు యాజ్ అ షో రన్నర్స్. టిపికల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే ఆర్ ద బఫర్ బిట్వీన్ ప్రొడక్షన్ హౌస్ క్రియేటర్స్ అండ్ ఓటీటీ. దే ఆర్ ద పీపుల్ హూ విల్ సే, ఓకే, మీరు అనుకుంటున్న గైడ్ లైన్స్లో మేబీ దిస్ ఇస్ నాట్ పాసిబుల్, సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లేదు, వీళ్ళు చెప్తుంది సమ్వేర్ ఇట్ ఇస్ వర్కింగ్, సో లెట్స్ గో విత్ ఇట్. సో హీ విల్ బి ద పాప ప్రెషర్ అంతా ఆయన మీద ఉంటుంది. వాంట్ సంథింగ్ ఇంత పెద్దది కావాలి, ఇప్పుడు ఆ డాలీస్ బంగ్లాలో ఫ్యూనరల్ ఇంతమంది కావాలి అని, బట్ ఆయన తీసుకొచ్చింది ఆయనే కదా. సో హీ హాస్ టు కన్విన్స్ ఓటీటీ సేయింగ్ దట్ లేదు, వాళ్ళు అంటున్నారు సిడ్ అండ్ రాజ్, దే హ్యావ్ అ ప్లాన్ ఫర్ ఇట్, దే హ్యావ్ అ విజన్ ఫర్ ఇట్. Sometimes he'll also say that లేదు, OTT వాళ్ళు because of this factor they don't want to do this. Sometimes కొన్ని ఏమైనా, give me an example now for something that you asked didn't happen or అట్లాంటిది. అదే చెప్పా కదా, కొన్ని చోట్ల ఒక పర్టికులర్ లొకేషన్ ఉంటుంది. వీ వాంటెడ్ టు షూట్ ఇన్ లైవ్ రైల్వే స్టేషన్. మీరు చూస్తుంటే ప్రణీతాది ఒక సీన్ ఉంటుంది వేర్ షీ's involved in a thing, in a scene setup. దిగి రావాలి. No, the whole train sequence కూడా ఉంది. We were thinking నిజంగా షూట్ చేద్దాం. ఇంటర్సిటీ ఉంది విజయవాడ నుంచి గుంటూరు, దాంట్లో ఎక్కేసి చేసేద్దాం అని చెప్పి. బట్ దట్స్ అ వెరీ నైవ్ థింగ్. అవ్వదు అది ప్రొడక్షన్. వీ ట్రైడ్. అక్కడ పవన్ గారు అన్నారు, లేదు, థింగ్ ఈజ్ మనకి ఆ సీన్ ఎట్లా వస్తుంది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద ఎమోషనల్ కనెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వేర్ వీ షూట్ ఇట్. సో he was like, we'll put the budget in doing it here, ikkade cheddam. So that atla, so he'll be the person who will convince the OTT saying that లేదు, కొన్ని సార్లు reshoots ఉంటాయి, చిన్న scenes we were not satisfied. So we said Pawan garu కొంచెం, because we can't ask for again budget, వాళ్ళు మమ్మల్ని తంతారు. So we used to ask Pawan garu కొంచెం చూడండి అంటే, so he was like, no, I'll go and talk to them, and they basically, he was also convinced. So we had to reshoot a few scenes atla, and there were some complicated scenes which we had no experience about, కొన్ని VFX scenes అట్లాంటివి. సో వీ యూస్ టు కాల్ హిమ్, పవన్ గారు చూడండి ఒకసారి ఇది అంటే, పాప ఆయన వేరే దయా చేస్తున్నారు ఆ టైంలో. హీ యూస్ టు కమ్ ఫ్లై ఫ్రమ్ మ్యాంగ్లూర్లో ఎక్కడో, ఐ థింక్ మ్యాంగ్లూర్లో చేస్తున్నారు. సో యూ యూస్ టు టేక్ ద ఫ్లైట్ ఇన్ ద నైట్. హీ కేమ్ టు ద సెట్, లేదు నేను, యూ గైస్ డూ ఇట్, ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఇది అని చెప్పేసి ఆయన చేసేవాళ్ళు. సో అట్లా that was the biggest strength that we had. ఇప్పుడు ఓటీటీస్ వీటన్నిటికీ వీఆర్ లివింగ్ ఇన్ చాలా సెన్సిటివ్ టైమ్స్ ఇప్పుడు. ఓకే, పొలిటికల్లీ చార్జ్ టైమ్స్లో ఉంటున్నాము. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది
కొంచెం ప్రాబ్లమాటిక్ స్పేస్ లోనే ఉంది. అన్నిటికీ మనోభావాలు దెబ్బతింటున్నాయి, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి. మనం వింటున్నాం కూడా కొన్ని ఓటీటీవి లైక్ దివాకర్ బెనర్జీ దట్ హోల్ నెట్ఫ్లిక్స్ థింగ్ ఇస్ షూట్ చేసి కంప్లీట్ చేసేసిందని రిలీజ్ చేయలేదు వాళ్ళు. గవర్నమెంట్ ఉంది. సో అట్లాంటి టైమ్స్ లోనూ అలాంటప్పుడు మీరు కాస్ట్ అనే ఒక యాంగిల్ తీసుకున్నారు కదా. సో హౌ డిడ్ వాస్ దేర్ సమ్ వాట్ యు కాల్ దీన్ని ఇంకా మనం డైల్యూట్ చేయొచ్చేమో మేబీ, నాకు తెలియదు కదా మీ ఫస్ట్ వర్జన్ ఎట్లా ఉందేమో. సో బికాస్ ఈ ఓటీటీ స్ట్రీమింగ్ సెన్సారింగ్ ఇదంతా ఉంది కాబట్టి హౌ డిడ్ యూ గైస్ bypass that? When I was writing this thing, అప్పటికే గొడవలు స్టార్ట్ అయిపోయింది. When I was ఈవెన్ లీలా నెట్ఫ్లిక్స్ అప్పటికే గొడవలు అయిపోయినాయి. సో ఐ న్యూ దట్ ఇట్ వాస్ అ వెరీ షేకీ గ్రౌండ్ టు రైట్ అబౌట్ కాస్ట్. అయితే దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ ఓకే హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అని చెప్తున్నాం, కానీ వీఆర్ నాట్ పుషింగ్ దట్ ఈ కాస్ట్ వాళ్ళు ఇచ్చేసారు లేదు ఈ కాస్ట్ వాళ్ళు ఇచ్చేసారు. దట్ ఈస్ దేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అసలు టోటలీ మీకు తెలియని కూడా తెలియదు అని జస్ట్ ఇంప్లాయింగ్. అలా అని ఒక కాస్ట్ ని తక్కువ చేసి చెప్పడం కానీ లేదా వీళ్ళే మంచోళ్ళు వీళ్ళే చెడ్డోళ్ళు అని పోలరైజింగ్ లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు బోత్ సైడ్స్ ఉన్నారు. సో యు వోంట్ బి ఏబుల్ టు టేక్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. సో మీరు సిరీస్ చూస్తే కనుక యూ విల్ సీ దట్ ఓకే వి ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ హ్యూమానిటీ అండ్ ద డివైడ్ ఇన్ ఇట్. యు నాట్ టాకింగ్ అబౌట్ ఒక కాస్ట్ ని మేమేదో ఎంకరేజ్ చేస్తున్నాం లేదంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అట్లా ఏం లేదు. సో బట్ దట్ రిస్క్ వస్తుంది మీరు అన్నట్టు. ఎంత మనం రాసుకున్నా ఎంత డివైడ్ చేసుకున్నా అగైన్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు వెట్రిమారన్ జోన్ అట్లా కాదు. ఎసెన్షియలీ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్వైవల్. ఎసెన్షియలీ ద ప్రొటాగనిస్ట్స్ ఆర్ సర్వైవింగ్ దిస్ థింగ్. కాస్ట్ ఇస్ ద వరల్డ్ ఇన్ విచ్ దే ఆర్ సర్వైవింగ్. సో ఆ రిస్క్ అయితే ఉండింది. బట్ వన్స్ ZEE5 saw the potential of the script, they saw that caste is actually an advantage to the script. ఎందుకు మనం అపీల్ చేస్తున్న డెమోగ్రఫిక్ వాజ్ ఆంధ్ర సైడ్. ఆంధ్ర సైడ్లో నో టాపిక్ స్టార్ట్స్ ఆర్ ఎండ్స్ వితౌట్ కాస్ట్. I come from that world. So this script was talking to that world. It was representing a world which ఈ మధ్యలో at least last 10 years గా it's not being represented. So to them it actually made sense that caste అనేది ఉండాలి. ఉండకపోతే people will not talk about it. Yeah. So that was the thing. That was a asset. See, I was scared when he first sent it to me. Do you think they'll pick it up? But Z and Sushmita Garu were very much encouraged in that way. And they saw the thing in the script that it was cleverly written in a way that you can't really side on either side. వాళ్ళు ఎంత ఫైట్ చేసుకున్నా they can't really point out here you're insulting me. Exactly. Where? And that insult is taken by you, but it was not in the script. You're bringing that interpretation to it. Exactly. So I can check. So there are no positive people, there are no negative people. Everyone is a hero, everyone is a villain. Yeah, like Naresh Agastya character is also pretty great with the way he behaves with the house help. Exactly. So, but what motivated you to make something about caste or center conflict? No conversation starts or ends without caste. I come from that world. So the basic motivation was I have personally been a target of caste ankochu, caste discrimination ankochu. Also I have found some kind of advantages because of the caste అవ్వచ్చు. మా కాలేజ్ డేస్లో మా యూనివర్సిటీ డేస్లో చదువుకున్న టైంలో తర్వాత జాబ్ చేసే టైంలో ఈవెన్ దేర్ ఇస్ ఆల్వేస్ బీన్ దట్ అండర్లయింగ్ డెఫినేషన్. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి మీరు ఏమిట్లో అంటారు, ఫుల్ నేమ్ ఏంటి అని అడుగుతారు. మా సైడ్ అయితే మీరు ఏమిట్లో కనెక్ట్ అవుతారు. సార్కి తెలుసు అంటున్నా, ఆయన కనెక్ట్ అవుతుంది. మీరేమిట్లో లేదా మీ ఇంటి పేరు అంటే ఎక్కడమ్మా మీరు అంటారు. సో యువర్ కన్వర్జేషన్ స్టార్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ కాస్ట్. మీ ఐడి ఈజ్ కాస్ట్. కొన్ని ప్లేసెస్లో మీకు అలా కూడా అవ్వరు, అంటే మీరు లోపల రానియరు మిమ్మల్ని కాస్ట్ ఉంటే. సో ఇవన్నీ నేను చూశాను. సరే ఇది కాస్ట్ అనేది పక్కన పెట్టిన, పరువు హత్యలు వాజ్ అ టాపిక్ విచ్ నేను పర్సనల్గా నేను ఎక్కడ ఫేస్ అవ్వలేదు, కానీ త్రూ మై ఫ్రెండ్ సర్కిల్ వీటిల్లో వాటిల్లో ఐ ఆల్వేస్ బీన్ కైండ్ ఆఫ్ ఇంపాక్టెడ్ బై ఇట్. ఐ సీన్ దీస్ కేసెస్ 2018 2019లో జరిగిన మన మిర్యాలగూడ పిడుగురాల వీటిల్లో లేదా విజయవాడ దరిదాపులు లేదా తిరుపతిలో జరుగుతూనే ఉన్నాయి పరువు హత్యలు అని జరిగేవి. నేను ఇందాక చెప్పినట్టు LSDలో వీటిల్లో కూడా చూపించాను. సో ఇట్స్ అ ర్యాంపెంట్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. వన్ థింగ్ విచ్ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటింగ్ టు మీ ఈజ్ మనం మొత్తం వరల్డ్లో వెనెవర్ వి సీ 99% ఆఫ్ యానిమల్స్ ఆర్ ఆర్గానిజమ్స్, there are no animals or organisms which kill their own blood.
హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ డూ దట్. వై వుడ్ యూ డూ దట్ ఈజ్ అ క్వశ్చన్. నీ సొంత బిడ్డని లేదా సొంత అమ్మాయిని సొంత అబ్బాయిని చంపేయడం అనేది పరువు హత్య. కానీ అది ఓన్లీ హ్యూమన్సే చేస్తున్నారు, మనమే చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియాలో జరుగుతుందని కాదు, బయట కూడా జరుగుతుంది, అమెరికాలో కూడా జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ లో, అమెరికాలో. సో వాట్ డ్రైవ్స్ సమ్ వన్ టు కిల్ దర్ ఓన్ బ్లడ్ ఈజ్ అ ఫ్యాసినేటింగ్ ఐడియా, అకాడమిక్లీ స్పీకింగ్. సో ఈ కాస్ట్, నాకున్న కాస్ట్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వల్ల, అండ్ సెకండ్ ఈ పరువు హత్యలు అనేది జరిగే ఒక ఇన్సిడెంట్ వల్ల ఇట్ కైండ్ ఆఫ్ ఆల్వేస్ ఇంపాక్టెడ్ మీ యాజ్ అ రైటర్. ఈవెన్ ఇన్ మై ప్రీవియస్ స్క్రిప్ట్స్ నేను మీకు చెప్పాను ఇందాక వచ్చేది, దాంట్లో కూడా హెవీ సోషల్ కామెంటరీ ఉంటుంది. But anything he writes, there will be some kind of social commentary. Even in the further scripts that even in comedies also there will be some social commentary. Social commentary లేకుండా I cannot write because I feel alienated if I'm writing something which even I cannot connect with. And It art doesn't is reflect political. the It doesn't reflect. Art is political inherently. If you say you're not taking a bias, that just shows your privilege. అంతే. బీయింగ్ అపాలిటికల్ ఇస్ అ ప్రివిలేజ్. అది జరగదు కూడా. ఇఫ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ పర్టికులర్లీ అసలు జరగదు. అండ్ ఇఫ్ సమ్మన్ ఇస్ సేయింగ్ అరే కాస్ట్ ఫీలింగ్ ఏం లేదు బ్రో మాకి అంటే ఫస్ట్ నీకే నువ్వు మీ ఇంటికి అడుగు ఫస్ట్ నీకే లేదా. That's like saying white lives matter. ఎగ్జాక్ట్లీ. Or all lives matter. సో అది ఉంటుంది. సో ఐఎమ్ ప్రాబ్లీ అపీలింగ్ టు దట్ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్ ఇన్సైడ్, సోషల్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది కదా ప్రతి పర్సన్కి. మేబీ దట్ ఈస్ వాట్ మై గిఫ్ట్ ఇస్, గాడ్ గిఫ్ట్ ఇస్ టు రైట్ సంథింగ్ సోషల్. దాంట్లో మనం థ్రిల్లర్ రాస్తామా కామెడీ రాస్తామా ఇస్ అ డిఫరెంట్ స్టఫ్. మీరు రాయరా? రాస్తా అంటే ఐ రైట్, ఐఎమ్ వెరీ స్లో రైటర్. Okay. But he writes very fast. So నేను రాస్తున్నాను, I have some ideas that I want to produce, but I don't have the confidence at this point. I'll try to figure it out. I'll find my time. Final question, ఇది నా ఫేవరెట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ మూవీస్ని లిస్ట్ చేసి ఎందుకు ఆ ఫేవరెట్ మూవీస్ అంటే అంటే just the most impactful films అయితే I would start, the earliest like proper impact I had was watching Slumdog Millionaire. Slumdog Millionaire, I think I watched it in 11th standard or something. నా కార్లో అప్పుడు ఇది ఉండేవి హాస్టల్కి వెళ్ళేటప్పుడు, బాయ్స్ హాస్టల్లో ఉండేవాడిని, అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు చూసా. I was mind blown because I'd never seen a story like that, a fairy tale told in the slums of India with the way it was shot, because nothing I had ever seen sounded or shot like that. That fascinated me. And the movie that wanted me to make movies was Magnolia, Paul Thomas Anderson's Magnolia. I watched that movie, like it's a 3-hour like epic that happens in a day, which is also connected because all happens in a day connected with weather. But the Tom Cruise character in that was very interesting to me, and the way he was cutting with music from place to place, there was a hyperlink nature to it. That's when I realized there was a thing called hyperlink. That became my favorite genre. I tried to find every hyperlink film that was ever there. Amores Perros nunchi, Babel nunchi, everything I watched. Everything I watched because of Magnolia, and I watched other Paul Thomas Anderson films. And I think before that only I'd seen Vedam. Vedam has to be in hyperlink again. Like hyperlink is easily my favorite genre. Like Vedam I watched with my mom, I think appudu Bangalore lone PVR lo chusa. Eighty, like I was a puddle like by the end of it, and it like hit me, like it shows a whole snapshot of a society in a simple kind of narrative anamata. Adi kaakunda Eternal Sunshine of the Spotless Mind, that last scene I still remember, like when Jim Carrey tells her again, like let's do it again. That described to me what love or romance is, right? Like if everything still goes bad, let's do it again. Those would be my four favorite films. Lovely. నాకు చాలా ఉన్నాయి. ఓకే, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఐ విల్ టెల్ సంథింగ్ దట్ ఐ కీప్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ థింగ్ ఇస్ ఓల్డ్ బాయ్, పాక్ చాన్ వుక్. ఎందుకంటే అప్పుడు అట్లాంటి ఆ టైం వరకు నేను అట్లాంటి సినిమా చూడలేదు, ఆ తర్వాత కూడా చూడలేదు మోస్ట్లీ. బట్ యా, ఓల్డ్ బాయ్ వాజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. అదే ఇయర్లో ఐ థింక్ ఐ వాచ్డ్ మెమరీస్ ఆఫ్ మర్డర్, విచ్ వాజ్ ఆల్సో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్. ఇనీషియలీ లైక్ సినీఫైల్ జర్నీ స్టార్ట్ చేసిన టైంలో ఐ వాజ్ మచ్ ఇంటూ ఇరానియన్ ఫిల్మ్స్. జాఫర్ పనాహి అవ్వచ్చు, అస్గర్ ఫర్హాదీ అవ్వచ్చు, అబ్బాస్ కిరోస్తమి, వీళ్ళందరివి. పర్టికులర్లీ అబౌట్ ఎలీ అని ఒక ఫిల్మ్ ఉంది. వండర్ఫుల్ ఫిల్మ్, స్క్రీన్ ప్లే బేస్డ్. ఎగ్జాక్ట్లీ. సో అబౌట్ ఎలీ ఒకటి, అగైన్ సెపరేషన్, సేల్స్ మెన్, ఇవన్నీ ఉన్నాయి. కానీ అబౌట్ ఎలీ టు మీ వాజ్ పర్ఫెక్ట్లీ రిటర్న్. అంటే ఒక 15 క్యారెక్టర్స్ని ఒక సింగిల్ లొకేషన్లో పెట్టేసి హీఈస్ రైటింగ్ ఇట్. అఫ్ కోర్స్ అట్లాంటి 12 యాంగ్రీ మెన్ ఉంది. ఇవన్నీ
వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇస్ సెవెన్ సమురాయ్, అకిరా కురోసావా. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 30 సార్లు చూసుంటాను అట్లీస్ట్. ఎప్పుడు బోర్ కొట్టినా ఐ జస్ట్ వాచ్ ఎయిదర్ మెమరీస్ ఆఫ్ మర్డర్ ఆర్ సెవెన్ సమురాయ్. దెన్ స్పైక్ లీ ఫిల్మ్స్ ఐ రియలీ లైక్. డూ ద రైట్ థింగ్ ఈజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పరువు యాక్చువల్లీ. చూసుంటే డూ ద రైట్ థింగ్. రేసిజం అక్కడ రేసిజం ఉంటుంది, సో ద వే దే makes sense. Do the right thing was one of the biggest this thing. Zodiac, Fincher fan obviously. Then I think ఇంకా ఇండియాలో చూసుకుంటే బాలచంద్ర గారి సినిమాలు బాగా ఇన్ఫ్లుయెన్స్, చిన్నప్పుడు అవే చూసేవాడిని ఎక్కువ. దెన్ కే విశ్వనాథ్ గారి సాగర్ సంగమం ఇస్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. అది సాగర్ సంగమం ప్రతి షార్ట్ ప్రతి పట్టేశారు అనమాట. ప్రతి రుద్రవీణ ఇస్ అ బిగ్ థింగ్. అయితే వాజ్ మై ఫేవరెట్. అట్ వన్ పాయింట్ ఐ వాజ్ అబ్సెసింగ్ ఓవర్ ఇట్. ప్రాబ్లమ్ ఏమి వచ్చిందంటే నేను ఒక్కనే చూశాను, ఇంకెవరు చూడలేదు. సో ఐ వాస్ పుషింగ్ ఎవ్రీ వన్ టు వాచ్ అయితే. కానీ అప్పటికే ఐ థింక్ ఇట్ హ్యాడ్ 10-day run 15-day run విజయవాడలో ఎక్కడో. బై ద టైమ్ పీపుల్ కన్వర్టెడ్ ఇన్ టు ద కల్ట్ ఆఫ్ అయితే వాజ్ గాన్. సో దాట్ వాజ్ దేర్. ఇవే ఐ థింక్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ దీస్ థింగ్స్. There's other series and all, but సిరీస్ అయితే వైర్ ఒకటి, వైర్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సోప్రానోస్ ఇస్ వన్ థింగ్. సోప్రానోస్ లాంటిది చేయాలని నాది బిగ్గెస్ట్ డ్రీమ్. సోప్రానోస్ ఒకటి. దెన్ ఓజార్క్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంది పరువులో. ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ and the main couple dynamics. బిగ్ ఫ్యాన్ ఆఫ్ సెవరెన్స్. దెన్ సి అని ఒకటి ఉంది, జేసన్ మెమో. యాపిల్లో My favorite TV show is Leftovers. I'm a huge thing. Nobody talks about it. It is sad. Damon Lindelof is one of the greatest writers out there. The way he builds myth into reality and like just సిరీస్ గ్రామర్ పరంగా సిరీస్ ఎలా రాయాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్డ్ సమ్వేర్ ఫ్రమ్ విన్స్ గిల్గన్. బ్రేకింగ్ బ్యాడ్ అండ్ బెటర్ కాల్ సాల్. Terrific. If someone wants to write a TV series, go watch Breaking Bad, and there is a book called Birth of Anti-Hero, which tells about how to write protagonists for web series. So that is a wonderful thing. And Breaking Bad companion book okati undi, Into the Chemistry or something edo atlanti edo undi. I don't exactly remember. Danlo Vince Gilligan cheptadu anamata how he developed this Walter White character, how he developed other characters, and how every character is either fighting him or supporting him. So a protagonist arc ఉంటుంది కదా, that is the thing. Pacing them over time. And another guilty pleasure is BoJack Horseman. Satires కోసం everything related Curb to Your Enthusiasm. Curb Your Enthusiasm. Big Seinfeld fan. Friends నాకు పెద్దగా ఎక్కలేదు ఇప్పుడు జీవితంలో. But Curb Your Enthusiasm Seinfeld big fan. Yeah. So that shows అవి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఏం చూస్తున్నాను నేను, ఒకటి ఏదో స్టార్ట్ చేశాను నిన్న, Presumed Innocence. Okay. Jake Gyllenhaal series అది started. Recent గా Shogun was a mind blow అయిపోయింది Shogun చూసి. There was another show కదా very recently, Pachinko. Pachinko was very incredible. good. Waiting for the second season. Excited. And Tokyo Vice అని ఒకటి ఉంది, highly recommended. అది కూడా చూడండి. Based on a book కదా. Journal. There is a investigative goes to Japan కి వెళ్తారు and he does it. దాంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, యకుజాతో హౌ హీ ఇంటరాక్ట్స్, గ్యాంగ్స్టర్స్ and who integrated into them and everything. The true story కదా. It's true story. It's based on his own investigative series. దాన్ని చేశారు HBO వాళ్ళు. వెరీ లెస్సర్ నోన్ షో ఒకటి ఉంది which is one of my favorite things. It's a French show called Bureau. Okay. It's about the intelligence agency in France and how they basically control the political, economical and sociological balance across the world. How they interact with other మన మొసాద్తో లేదంటే మన రాతో వీళ్ళతో వాళ్ళతో, how are they interacting and how are they establish or maintaining the balance of political thing. చాలా బాగుంటుంది. It's very intellectual, very cerebral but very pacey. Okay. టోక్యో వైస్ చాలా రోజుల నుంచి చూడాలనుకుంటుండే. బ్యూరో మీకు ఐ థింక్ స్ట్రీమింగ్ లో దొరకకపోవచ్చు, బట్ సోర్సెస్ ఉంటాయి ఎక్కడ దొరకచ్చు. బట్ బ్యూరో ఇస్ దట్ every cinephile's guilty something in the same vibe is Tehran and Fauda మీరు చూసే ఉంటారు. చూడలేదు, తెలుసు. సో దీస్ ఆర్ థింగ్స్. నేను ఎక్కువ సిరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను బికాస్ ఐ మీన్ దట్ ఇండస్ట్రీ. యు వాంట్ టు స్టే ఇన్ ద స్ట్రీమింగ్. We want to do films also, but as I mentioned earlier, ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, maybe 3 years down the line. My favorite genre to write is horror.
సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆరి అస్టర్, జార్డన్ పీల్, ఈవెన్ ఇదివరకు మన హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, ఇట్లా ఆ టైప్లో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ లైక్ ఇండీ హారర్ మూమెంట్. సో ఆ మూమెంట్ కోసం అని చెప్పి హారర్లోకి వెళ్దామని చెప్పేసి ఎక్కువ ఫిల్మ్స్ use our mythology, our folklore and everything Tumban that is laga. there, and like bring it to, you know, the screen basically without controversy, but work around it. యా, సో దట్ ఈస్ ద థింగ్. సూపర్, ఎక్సలెంట్. ఆన్ దట్ నోట్ మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.